నమస్తే. సాక్షాత్ డిప్యూటీ సీఎం విక్రమార్క తమ్ముడు మల్లు రవి ఒక దళిత బిడ్డను అవమానించినట్టుగా ఒక చిన్న వార్త వచ్చింది. ఆ వార్త ఏందో చూద్దాం. వీళ్ళొక ఫామ్ హౌస్ దగ్గర టిఫిన్ చేయడానికి ఆగిరంట. దళిత కార్యకర్తలు పక్కకెళ్ళి టిఫిన్ చేయాలని హుకుం జారీ చేస్తున్న మల్లు రవి, పక్కకు పో, దళిత యువకుడిని అవమానించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి మహబూబ్నగర్ ఏప్రిల్ 27 నమస్తే తెలంగాణ ప్రతినిధి. ఆయనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, ఆ పార్టీ తరఫున నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేస్తున్న సాక్షాత్తు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సోదరుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎస్సీ రిజర్వేషన్ చేసి స్థానం నుంచి బరిలో ఉన్న మల్లు రవి ఎన్నికల ప్రచారం కొరకు నాగర్ కర్నూలుకు వెళ్ళారు. ఆ సెగ్మెంట్లో ఒక ఫామ్ హౌస్లో టిఫిన్ కోసం ఆగారు. అయితే తనతో అల్పారం చేస్తున్న దళిత యువకుడిని పక్కకు వెళ్ళి తిను, నా ముందు కూర్చోవద్దని చేయి చూపిస్తూ అవమానించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హుకుంతో పక్కనున్న నేతలు కూడా అతన్ని పక్కకు వెళ్ళు అని సైగలు చేశారు. దీంతో షాక్కు గురైన దళిత కార్యకర్త ఆయన ముందు నిలబడి టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు. ఇది ప్రజాపాలన కాదు, దురహంకార పాలన. ఇది కాంగ్రెస్ పార్టీలో తోటి మనుషులకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దళిత బిడ్డ కానీ కార్యకర్త కానీ వీళ్ళకు జెండాలు మోయనీకి కావాలి, బ్యానర్లు కట్టడానికి కావాలి, వీళ్ళకు ఎట్టి సేవ చేయనీకి కావాలి. వాళ్ళ ముందు ఉండి టిఫిన్ చేసి ఎన్ని వస్తున్నాయి. దళిత బిడ్డ కానీ కార్యకర్త లేకపోతే ఏమైనా పని చేస్తాడా? కార్యకర్త నాకు అన్ని రకాల అవసరం పడుతుంది, కానీ కేవలం ఆయన ముందుండి కూర్చొని టిఫిన్ చేసే అర్హత లేదు. దళిత బిడ్డనే కానీ కార్యకర్తను కానీ హెచ్చరిస్తున్నారు అంటే వీళ్ళకి ఎంత అహంకారం ఉండాలి. ఒక కార్యకర్త లేకుండా ముందుకు వెళ్తాడా? కార్యకర్త ఇంత చిన్న చూపు చూసినప్పుడు ఏంది అది? నేను ఎంపీకి పోటీ చేస్తున్నా. ఇంకా ఒక ముఖ్యమైన పదవులు ఉన్న బట్టి విక్రమార్క తమ్ముడు సోదరుడు. ఇది ఒకప్పటి పాలన కాదు. ఒక 30 ఏళ్ళ కిందనో 40 ఏళ్ళ కిందనో దళిత బిడ్డలను, చిన్న వర్గాలను, పెద్ద వర్గాలను ఉండే. ఇప్పుడు ఎవరు కేర్ చేసలేడు. ప్రజలు ఒకటి గుర్తుంచుకోవాలి, దళిత బిడ్డని కానీ ఏ బిడ్డని కానీ అవమానించడం బంద్ చేసుకోవాలి. పిచ్చిగా అవమానిస్తే తిరగబడితేనే వీళ్ళు ఏమైనా సోయికేస్తారు. లేదంటే మనం ఇట్లనే అవమానిస్తారు, మనం ఇట్లనే పోతుంటాం. మనం జెండాలు మోయనీకి, వాళ్ళకి సేవ చేయనీకి మాత్రం కావాలి, వాళ్ళకి 1,00,000 పనులు చేయాలి. కానీ వాళ్ళ ముందు కూర్చొని తినే అర్హత మనకు లేదు. వీళ్ళంతా తురుముకాలా? వీళ్ళు తురుముకాలు ఏం కాదు కదా. మనం చేస్తే తురుముకాలు అవుతారు వీళ్ళు. వాళ్ళ తురుముకాలు కాదు. మనం చేస్తేనే లీడర్లు అవుతారు, మనం చేస్తేనే ఎమ్మెల్యేలు అవుతారు, మనం చేస్తేనే ఎంపీలు అవుతారు, మనం చేస్తేనే తురుముకాలు అవుతారు. అంతేగాని ఏ బిడ్డను కానీ వ్యతిరేకించే అవసరం లేదు వీళ్ళకి. వ్యతిరేకించద్దు కూడా. వ్యతిరేకిస్తే తిరగబడితేనే వాళ్ళకి ఏదైనా సోయేస్తారు. ప్రజలారా గుర్తుంచుకోవాలి. ఏ బిడ్డ అయినా దళిత బిడ్డ అయితే ఏముంది, ఎవరైతే ఏముంది, ఎవడైతే కులాలను వ్యతిరేకించి మాట్లాడుతుండో వాళ్ళకి వెంటనే తిరగబడితేనే ఒక లెక్క అనేది ఉంటుంది. ఒక 30-40 ఏళ్ళ కింద ఉండే ఆయన పెద్ద దొర, చిన్న దొర, ఇవన్నీ ఇప్పుడు చిన్న దొరలేదు, పెద్ద దొరలేదు, యువనికి వాడే దొర. అది గుర్తుంచుకోవాలి ప్రజలారా. ఇటువంటి వాళ్ళకు సరైన బుద్ధి చెప్పలేమనుకో, అలానే మనం అనగదొక్కుతారు. ప్రజలారా గుర్తుంచుకోవాలి.